జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవునన్న, కోడలిగా వచ్చే ఏ అమ్మాయి అయినా లక్ష్మీదేవిలా రావాలని ఎవరైనా ఆశపడతారు. కానీ మన పేరయ్య శాస్త్రి లక్ష్మీ కళ ఉన్న మన ఇంటికి అన్నపూర్ణాదేవి వస్తుందమ్మా అన్నప్పుడే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయమవుతుందని అనిపిస్తుంది నాన్న. అమ్మా, నేను నాన్న వైపు చూడను. ఆయన ఈ సంబంధం వైపు చూడకపోతే చాలు. నా తండ్రి నా మాట కాదనప్పుడు నేను కూడా అలాగే చేయాలి కదా. యశోదక్కయ్య, నీలకంఠుడి చేత అమ్మాయి కంఠానికి తాళి కట్టించాలన్న నీ ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తాను కదా. నా తాళి కోర్టు మెట్లు ఎక్కినప్పుడు వీణ్ణి పెళ్లిపీటలు ఎలా ఎక్కిస్తాననుకున్నావు? రెసిపీ రాజు అని పేరు పెట్టుకున్న నా బ్లాగ్ని ట్యాగ్ చేసి లైక్ కొట్టిందే ఈ అమృతం. మా అమ్మ నిన్ను నమ్మిందంటే ఫాలో అవ్వడంలో ప్రాబ్లం లేదనిపిస్తుంది. ఓ చందమామ, నువ్వేనటగా మా అమ్మకి అన్నయ్యవి. మా అమ్మ చెప్పిందిలే, నేను పుట్టక ముందే నీకో కొడుకు పుట్టాడని, అతగాడే నాకు భర్తగా వస్తాడని. ఇలా నవ్వినప్పుడు మా అమ్మ ముద్దుగా నా బుగ్గల్ని నొక్కి, నువ్వు నమ్ము నమ్మకపో, మచ్చున్న మావయ్య కొడుకు అచ్చం రాకుమారుడిలా ఉంటాడనేది తెలుసా? సూటిగా చెప్తున్నాను, విను. ఏ డిష్ ఎంత టేస్టీగా రావాలో నాకు తెలుసు. అయితే నా టేస్ట్ ఏంటో అమ్మకే తెలుసు. అమ్మాయినెవరినో చూసిందంట కదా, ఎక్కడుందో మరి. పెద్దమ్మ చూపించే అత్తగాడు ఎవరో మరి. మా అమ్మను వాళ్ళ అమ్మలా చూసుకునే అమ్మాయి అయితే చాలు. ముఖ్యంగా నా వంటలకు పేరు పెట్టకూడదు. నా వంటను మెచ్చకపోయినా పర్వాలేదు, కానీ నేను హోటల్ నడిపే విషయంలో మట్టుకు నా వెంటే నడవాలి. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎప్పుడూ నెంబర్ 1గా ఉండాలి. ఆ మ్యాటర్లో తను అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయన అమ్మ ఆశయాన్ని కాపాడాలి. తనకన్నా నా ఆశయమే ముందు నిలబడాలి. అరే, మనసారా అనుకున్నప్పుడు గంట శబ్దం వింటే అది 100% నిజమవుతుందంట. సో రేపు నేననుకున్న వాటన్నింటికీ తగ్గ అమ్మాయిని అమ్మ నాకు చూపించబోతుంది. నేను కలుస్తున్నాను, మనసు విప్పి మాట్లాడబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.